నారా చంద్రబాబు నాయుడు గారికి డోన్ మండలం కొత్తపురుజు గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. రైతు బాగుండాలా పల్లె బాగుండాలన్నటువంటి నినాదంతో గ్రామ సభను ఆద్యంతం హృదయంగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారులకు మంత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో తదుపరి మన ప్రియతమ నేత శ్రీమాన్ మహోదయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తూ స్వాగత సుమాంజలి తెలియవలసిందిగా మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారైనటువంటి రాజకుమారి గనియా మేడం గారిని కోరుతున్నాం. సభాయ నమః. ఈరోజు డోన్ నియోజకవర్గం డోన్ మండల్ కొత్తబురుజు గ్రామంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రులందరికీ, అలాగే అధికార బృందానికి, మరి ముఖ్యంగా కొత్తబురుజు వాస్తవ్యులకు, పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, నంద్యాల జిల్లాకి 128 కిలోమీటర్ల దూరంలో, డోన్ మండల్ హెడ్ క్వార్టర్కి 29 కిలోమీటర్ల దూరంలోనున్న నంద్యాల మండల్ చిట్ట చివరి గ్రామమైన కొత్తబురుజుకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు రావడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మా అందరి తరపున కూడా తమరికి ఆత్మీయ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను సార్. మనకి డోన్ మండల్ మీన్ సీ లెవెల్కి 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉండడం, మొత్తం టెరైన్ అంతా రాకీ టెరైన్గా ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా రైతులందరూ కూడా రెయిన్ఫెడ్ కల్టివేషన్ అలాగే బోర్వెల్ కల్టివేషన్ చేస్తారు సార్. రైతులందరూ కూడా చాలా కష్టపడే మనస్తత్వం, అలాగే సాగు మెలకువల్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటారు, అధునాతన సాగు పద్ధతుల్ని అవలంబిస్తారు, చాలా జుడిషియస్గా వాటర్ని యూటిలైజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటలను కూడా ఈ రైతులు పండించి మన నంద్యాల జిల్లాకే జీడిపిలో అత్యుత్తమంగా జీడిపిని మనకి కేటాయిస్తున్న కాన్షియన్సీ ఏదైనా ఉంది అంటే అది మన డోన్ కాన్షియన్సీ సార్ మనకి. అలాగే జీవీఏ వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడ నుంచి మనకి చాలా ఎక్కువగా డోన్ కాన్షియన్సీ నుంచి మనకి వస్తుంది సార్. ఇక్కడ ఉండే నీటి ఎద్దడి గురించి మనము అనేక కార్యక్రమాలు చేపట్టాము. అందులో డగ్ వెల్స్, చెక్ వాల్స్, చెక్ డ్యామ్స్, అలాగే డగ్అవుట్ పాండ్స్, రాక్ ఫిల్ డ్యామ్స్, కాంటూర్ ట్రెంచెస్, వీటన్నింటినీ కూడా 1714 స్ట్రక్చర్స్ చేసి మరొక 651 స్ట్రక్చర్స్కి మనం చర్యలు తీసుకుని వాటర్ టేబుల్ని ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండడానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నాం సార్. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్. తమరు ఎప్పుడు చెప్తారు మన నీరు మన సంపద అని, ఆ సంపదని ఈ రైతాంగానికి ఇవ్వడానికి అందరితో సమన్వయపరుచుకుంటూ కృషి చేస్తూ ఉన్నాం సార్. అలాగే ఈ జిల్లాలో ఈ ఏరియాకి వచ్చినప్పటికీ మరొక పాజిటివ్ విండ్ వెలాసిటీ సార్. విండ్ వెలాసిటీ మనకి 9 minutes per second కానీ స్పీడ్ ఉంటే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియా బ్లెస్డ్, అందుకని ఇక్కడ మనకి 5 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. 1567 మెగావాట్స్ సామర్థ్యం ఇది మనకి. అలాగే 9700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో విండ్ పవర్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చాయి సార్. సార్, ఇక్కడ కనపడుతున్న విండ్ పవర్ తమరు 27 జూలై రోజున జీవో ఇష్యూ చేశారు. డిసెంబర్లో మనకి వర్క్ కమెన్స్ అయింది. ఇప్పుడు 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఈ 5 విండ్ పవర్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2000 మందికి వరకు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది సార్. అలాగే రీసర్వేకి వచ్చినప్పటికీ మన జిల్లాలో 5 phases-లో 145 గ్రామాల్ని మనం రీసర్వేకి తీసుకున్నాం సార్. డోన్ మండల్లో మనము 16 గ్రామాల్లో రీసర్వే చేస్తూ ఉన్నాం. ప్రతి రైతు దగ్గరకు కూడా గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు, గ్రౌండ్ వ్యాలిడేషన్ అప్పుడు, అలాగే డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్స్ తయారు చేసినప్పుడు కూడా రైతు వద్దకు వెళ్ళి వారి వివరాలని సరిచూసి వారితో మనము ఈకేవైసీ చేయించుకొని ఏ చిన్న కరెక్షన్ వారికి కావాలన్నా కూడా ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి చేసి తమరిచ్చిన డైరెక్షన్లో 140 రోజుల్లో ఈ 145 గ్రామాల రీసర్వే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఈ చిట్ట చివరి గ్రామానికి తమరు
ఈ గ్రామ సభలో పాల్గొనేందుకు వచ్చినందుకు మరొక్కసారి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పంచాయతీ సెక్రటరీ వారిని కోరుతున్నాను. కార్యక్రమంలో తదుపరి కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి గ్రామ సభ బ్రీఫ్ బై పంచాయతీ సెక్రటరీ వైవి శివారెడ్డి గారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తబురుజు గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంలో గ్రామ ప్రజల తరపున మరీ ముఖ్యంగా రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ శ్రీమతి మరిక ప్రేమేల గారు అధ్యక్షత వహించనున్నారు. ఈరోజు గ్రామ సభను ఉండనుందని వారం రోజుల ముందుగానే మనం స్వర్ణ గ్రామ నోటీసు బోర్డు నందు మరియు గ్రామంలోని ప్రతి ఇంటికి గ్రామసభ నోటీసు అందించడమైంది. ఈరోజు మనం గ్రామసభ నిర్వహణ సమకూర్చుకోవడమైనది. గ్రామసభలోని ముఖ్యమైన అజెండా అంశంలో మొదటి అంశము కొత్తబుర్జు గ్రామం నందు మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయుటకు గ్రామసభ ఆమోదం కోరుట గురించి. అందరూ మీ చేతుల పైకెత్తి ఆమోదం తెలుపాలని కోరుతున్నాను. రెండవ అంశము కొత్తబురుజు గ్రామం నందు రంగన్న ఇంటి నుండి ఓహెచ్ఎస్ఆర్ నీళ్ళ ట్యాంక్ వరకు 50 మీటర్ల కాంక్రీట్ రోడ్డు 2 లక్షల వ్యయంతో నిర్మించుకోవాలని సమావేశంలో ఆమోదం కోరుట గురించి. అందరూ చేతులు పైకెత్తవలసిన కోరుతున్నాను. మూడవ అంశము కొత్తబురుజు గ్రామంలో భవిష్యత్ త్రాగునీటి అవసరాల నిమిత్తం ఒక నూతన బోరు బావిని నిర్మించుకోవాలని సమావేశంలో ఆమోదం కోరుట గురించి. తదుపరి అజెండాలోని మొదటి అంశమైనటువంటి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను అందించవలసిందిగా గ్రామ సర్వేయర్ వారిని కోరుతున్నాను. కార్యక్రమంలో తదుపరి పట్టాదారు పాస్ పుస్తకం ప్రాసెస్ ఓవర్వ్యూ విషయం గురించి విలేజ్ సర్వేయర్ వెంకటేష్ గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తబుర్జు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల సర్పంచ్ రమ్మని పైన కూర్చొని పెట్టండి. సర్పంచ్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తబుర్జు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా వారికి గ్రామ ప్రజల తరపున రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వెంకటేష్ సార్, కొత్తబుర్జు గ్రామ సర్వే. సార్, మా గ్రామంలో రీసర్వేకు ముందు డ్రోన్ ఫ్లయింగ్ నిర్వహించి భూముల యొక్క ఆకృతులని ఫోటో తీసి గ్రామ సరిహద్దులను నిర్ణయించి ప్రభుత్వ భూములను గుర్తించి గ్రామంలో రైతులందరికీ నోటీసులతో తెలియజేసి దండోరా వేయించి వారి యొక్క భూములను రైతుల సమక్షంలో కొలవడం జరిగింది. తదుపరి రైతులందరి విస్తీర్ణాలను వారి ఆన్లైన్ విస్తీర్ణాలను మరియు వారి యొక్క భూ విస్తీర్ణాలతో పోల్చి ఏవైనా తేడాలు ఉన్న ఎడల సరిచేసి అవసరమైన చోట్ల మ్యూటేషన్ ద్వారా సరిచేసి వివిధ స్థాయిలో అనగా విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో తగు చర్యలు తీసుకొని డ్రాఫ్ట్ డిఎల్ఆర్ ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించి అభ్యంతరాలపై విచారణ జరిపి సరిచేసి తుది ఆర్ఓఆర్ ప్రచురించడం జరిగింది. తుది ఆర్ఓఆర్ ప్రకారం కొత్తబుర్జు గ్రామంలో 792 మంది పట్టాదారులు ఉండగా ఇందులో 718 మందికి అనగా 90.6% మంది రైతులకు విశిష్టమైన దృఢమైన మరియు తప్పులు లేని పట్టదారు పాసు పుస్తకాలను ఈ గ్రామ సభ ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ ఈకేవైసీ చేసి రైతులకు ముందుగానే వ్యక్తిగత మరియు భూ వివరాలు కలిగి ఉన్న
పట్టదారు పాస్ పుస్తకం కాపీని వారికి ఇచ్చి అందులో ఉన్న వివరాలను సరిచేసుకున్న తర్వాత వారి సమ్మతితో తప్పులు లేని మరియు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు పాస్ పుస్తకం యొక్క భద్రతా లక్షణాలు, ప్రమాణాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది నీలిరంగు అట్టతో ఉన్న పాస్ పుస్తకం. ఇందులో దీని ముఖ చిత్రంలో బంగారు వర్ణంతో ముద్రించిన భూమి యజమానపు హక్కు పత్రం మరియు పట్టదారు పాస్ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించి ఉంది. దీనిని మీ భూమి మీ హక్కు పథకం కింద ముద్రించి ఉన్నారు. మొదటి పేజీలో కుడివైపున పైభాగంలో రాజముద్రతో ఉన్న వాటర్ మార్క్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ వలన ఈ పట్టదారు పాస్ పుస్తకాన్ని ట్యాంపర్ చేయలేరు, నకిలీ తయారు చేయలేరు. అలాగే ఎడమవైపు పైభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నం ఉంటుంది. అలాగే ఈ పాస్ పుస్తకంలో ఉన్న పేజీలన్నీ యాంటీ కెమికల్ సెన్సిటైజ్ పేపర్తో తయారు చేస్తారు. దీనివలన దీని పేపర్లో ఉన్న వివరాలను కానీ డేటాను కానీ ఎటువంటి మార్పు చేయలేరు. అలాగే ఇందులో ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ పేపర్లో ఉన్న పట్టదారుని యొక్క వివరాలన్నీ వస్తాయి. అలాగే ఇందులో చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. వీటిని అన్నింటినీ గిలోచి ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ కూడా దీనికి ఒక భద్రతా ప్రమాణం. అలాగే ప్రతి పేజీలోన మధ్యలో ఒక వెండి లైన్ ఉంటుంది. ఇది కూడా ఈ వెండి లైన్ చూడగానే ఇది ఒరిజినల్ పాస్బుక్ అని మనకి తెలుస్తుంది. అలాగే పేపర్ మధ్యలో చిన్నపాటి ఫైబర్ లైన్స్ ఉంటాయి. ఆ ఫైబర్ లైన్స్ యువీ రేస్ కింద పెడితే మెరుస్తాయి. ఇవి నకిలీ దాన్ని తయారు చేయడానికి ఆస్కారం లేదు. అలాగే కింద ప్రతి పేజీలో కింద ఒక చిన్న లేబుల్ ఉంటుంది. ఈ లేబుల్ కూడా ఒక భద్రతా ప్రమాణం. అలాగే రెండవ పేజీలో పట్టదారునికి సంబంధించిన భూమి వివరాలన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పట్టదారుని యొక్క భూ వివరాలు, దాని సర్వే నెంబర్, విస్తీర్ణం అన్నీ ఉంటాయి. అలాగే 3, 4 పేజీల్లో మొదటి 2 పేజీల్లో ఉన్న వివరాలే ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటాయి. అలాగే 5వ పేజీలో పట్టదారునికి సంబంధించిన భూపటము, ఆ పటం యొక్క నెంబరు, విస్తీర్ణము, ఆ పటం యొక్క ఆ భూమికి సంబంధించిన మొత్తం జియో కోఆర్డినేట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వలన ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ భూమి యొక్క, ఆ పట్టదారుని యొక్క వివరాలు, భూమి విస్తీర్ణం అన్నీ, మరియు అలాగే ఆ భూమి యొక్క లొకేషన్ కూడా తెలియజేస్తుంది. అలాగే ఆ లొకేషన్ వల్ల మనం ఉన్న చోటు నుంచి భూమి దగ్గరికి వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ పట్టదారు పాస్ పుస్తకాన్ని యువి ఫ్లోరెసెంట్ అనే థ్రెడ్తోన, సెక్యూరిటీ థ్రెడ్తో బైండింగ్ చేస్తారు. దీనివల్ల ఇది చాలా దృఢంగా మరియు చింపడానికి వీలు లేకుండా నీటిలో వేసినా కూడా తడవదు. ఇంతటి విశిష్ట ప్రమాణాలున్న, భద్రతా ప్రమాణాలున్న పట్టదారు పాస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వర్యులు మన కొత్తగూరు గ్రామ ప్రజలకు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కమ్ సర్వేరా మీరు? విఆర్ఓ ఎవరు? విఆర్ఓ వస్తున్నాడా? ఓకే. విఆర్ఓ కార్యక్రమంలో తదుపరి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ గారు గోవింద్ గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు గోవిందు. నేను కొత్తపూర్తి గ్రామ రెవెన్యూ అధికారిగా ఉన్నాను. మా గ్రామంలో రీసర్వే ముందు భూ విస్తీర్ణము 4182.97 ఎకరాలు, రీసర్వే తర్వాత విస్తీర్ణం 4154.94 ఎకరాలు. మా గ్రామంలో ప్రభుత్వ భూమి 1210 ఎకరాలు. ఇందులో అసైన్మెంట్ భూమి 159.84 ఎకరాలు, పోరంబోకు భూములు 1050.24 ఎకరాలు మరియు దేవాదాయ భూములు 79.91 ఎకరాలు. పట్టా భూముల విస్తీర్ణం
2865 ఎకరాలు. వీరిలో 718 మంది రైతులకు విశిష్టమైన మరియు దృఢమైన తప్పులు లేకుండా రాజముద్రతో ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ గ్రామ సోదర పంపిణీ చేస్తున్నాము. ఒకసారి చదివి వినిపించి ఒక నమూనా తీసుకొని వాళ్ళు కూడా చెక్ చేయమనండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకుంటారు. ఉయ్యాల సీను వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు కొత్తపూరు గ్రామ రైతు ఉయ్యాల సీను వచ్చినాడు. ఆయన డీటెయిల్స్ అన్ని చదివి వినిపిస్తాము. ఆయన కరెక్ట్ అని మీరు కూడా అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. దీనిపైన భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అని ముద్రించబడింది. కింద గోల్డ్ కలర్తో మన గవర్నమెంట్ ముద్ర అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముద్ర ముద్రించబడినది. చెక్ చేసుకోండి మీ పుస్తకాలన్నీ. చెక్ చేసుకోండి అన్ని తీసుకొని. మళ్ళీ ఏఆర్ఓ మీ యొక్క విలేజ్ అసిస్టెంట్ పైన ఎవరిపైన కంప్లైంట్ పెట్టకూడదు, పెట్టే అవకాశం కూడా రాకూడదు. అందుకే నేను చాలా 1 సంవత్సరం కష్టపడుతున్నా దీనికోసం. మీకు మినిమం 1 సంవత్సరం. ఆ విషయాలు నేను మళ్ళీ చెప్తాను. కానీ ఎక్కడా ఏ తప్పు లేకుండా మీ భూమి మీకు అప్పచెప్పడం నా బాధ్యతగా భావించాను. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒకసారి వాళ్ళు చెప్పినంత కూడా చెక్ చేసుకొని ఏదైనా ఉంటే ఇక్కడే రీచ్ చేయండి. ఇక్కడ తప్పు ఉందని నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను. మీ భూమి మీ హక్కు. ఇట్లా పేజీ తిప్పితే ఇక్కడ ఎదురుగా మీ ఫోటో ఉంటుంది. పేజీ తిప్పితే రైట్ సైడ్ ఎదురుగా మీ ఫోటో ఉంటుంది, చూసుకోండి. జిల్లా నంద్యాల, డివిజన్ డోను, మండలం డోను, గ్రామం కొత్త బుర్జు, ఖాతా నెంబరు 1476. బాబు ఒకసారి నువ్వు చూపించి ఆయన ఫోటో కాదని ఆయన చూసుకోమని, అందరు ఫోటోలు చూసుకోమని. అట్లా నువ్వు చెప్పేటప్పుడు అందరికి అర్థం కావాలి. దీనికి ఒక పర్పస్ ఉంది, చెక్ చేసుకోవడానికి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెక్ చేసుకోండి. రైట్ సైడ్ మీ ఫోటో ఉంటుంది, చూసుకోండి. ఉందా ఈ ఫోటో? నీ కరెక్టేనా? కరెక్టే సార్. జిల్లా నంద్యాల చూసుకోండి. కరెక్టే సార్. డివిజన్ డోను కరెక్టే సార్. చూసుకోండి. చూడ కరెక్టే సార్. ఆయన ఫోటో ఆయన చూసుకున్నాడు. వాళ్ళ ఫోటో ఉంది అడుగు, చేతులు ఎత్తమనం. ఒక కండక్ట్ చేసేటప్పుడు మీరు నేర్చుకోవాలి. అప్పుడు పాజిటివ్గా వస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది, జవాబుదారితనం వస్తుంది. కానీ జిల్లా నంద్యాల అందరూ సరి చూసుకోండి. డివిజను డోను అందరూ చూసుకోండి. మండలము డోను అందరూ చూసుకొని చెక్ చేసుకోండి. గ్రామము కొత్త బురుజు చూసుకోండి అంతా. ఖాతా నెంబరు ఇది 1476. కరెక్టే సార్. కాయల సింది మీరు చూసుకోండి. మీ ఖాతా నెంబర్ చెక్ చేసుకోండి. కరెక్టే సార్. కరెక్టే. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. కరెక్టే సార్. సెకండ్ తప్పుందా? కరెక్టే సార్. కరెక్టే సార్. ఇప్పుడు ఇచ్చారా పుస్తకం? కాదు, పాతదా ఇప్పుడుదా? పాత సార్. పాతది. అది మళ్ళీ మాట్లాడదాం. నేను కంప్లైంట్ వినయ్య, కంప్లైంట్ తర్వాత మాట్లాడతాను. ఈరోజు ఇచ్చిన పుస్తకాల్లో తప్పులుంటే చెప్పమంటున్నాను. పాతవన్నీ మీ పిటిషన్లు అవి తీసుకుంటాను, ఏం చేయాలో చెప్తాను, అవన్నీ చేపిస్తాం. ముందు ఈరోజు ఇచ్చిన పట్యాసాలుంటే మా దృష్టికి తండి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకూడదని నేరుగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ భూమి మీకు విలువైంది, వారసత్వంగా వచ్చింది.
అలాంటి భూమిని వేరే వాళ్ళు రికార్డులు మార్చేయడం, డబ్బులు తీసుకోవడం, 22A కింద పెట్టేయడం. హినయ్య, చాలా తెలివైనడుగా ఉన్నావు. ఆత్రం ఎక్కువైతే కూడా సమస్యలు ఉంటాయి. నీ ఒక్కడి సమస్య కాదు, అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాం. ఏదైనా ఉన్నప్పుడు మీరు చెప్పండి, నేను తీసుకుంటా. అవసరం నేను మైక్ కూడా ఇస్తా. మీరు చెప్పేటన్నీ విని పరిష్కారం చేస్తాం. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. మీది కూడా చూసుకోండి, నువ్వు చూసుకోయా. కరెక్టేనా? కరెక్టే సార్. తండ్రి పేరు గంగన్న. కరెక్టే సార్. మీరు చూసుకోండి. పురుషుడు, ఈయన ఆధార్ నెంబరు 4 అంకెలతో వచ్చింది. అంకెలు వచ్చేసి 1751 ఈయనది. కరెక్టే సార్. మీరు చూసుకోండి. ఈయన ఫోన్ నెంబరు 70 32 66 31 56. ఈయన ఫోన్ నెంబరు. కరెక్టే సార్. కరెక్టే సార్. మీ ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. పేజీ తిప్పితే లెఫ్ట్ సైడ్ ల్యాండ్ పార్సిల్ నెంబర్ అని ఉంటుంది. చూసుకోండి, పేజీ తిప్పి ల్యాండ్ పార్సిల్ నెంబర్ కరెక్టే సార్. 765. కరెక్టేనా? కరెక్టే సార్. మీరు చూసుకోండి అయ్యా. ఈయన పాత సర్వే నెంబర్ వచ్చేసి 27. మీకు పాత సర్వే నెంబర్ ఉంటుంది, చూసుకోండి. ఈయన ఎక్స్టెంట్ అంటే విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాల 9 సెంట్లు. చూసుకోండి మీరు కూడా. కరెక్టే సార్. చూసుకోయా. కరెక్ట్ కదా? కరెక్టే సార్. ఈయన తండ్రి గారి నుండి వారసత్వంగా వచ్చినది. వారసత్వం ఉంటుంది, కొనింటే కొనుగోలు అని ఉంటుంది. చూసుకోండి. సర్వే నెంబర్ అన్ని చూపించేసారు, అయిపోయిందా? చూసినాం సార్. ఓకే. ఒకసారి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉన్నాయా? పుస్తకంలో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఎక్కడ తప్పులు లేవా? ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 లేపారు, ఒకరు చేయలేపారు. ఆయనకి మైక్ పంపేయండి. ఆయనకు అక్కడికే మైక్ పంపేయండి. ఏంటి మీ సమస్య చెప్పండి. ఆయనకు మైక్. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. రికార్డ్స్ వరకే మీరు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉండాలా వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఏదైనా అడిగితే మీరు ముందు సమాధానం చెప్పాలి. మైక్ పాస్ ఆన్. పంపేయండి ఆయనకు. చెప్పండి. పనిచేస్తాను చూడయా. నాది 34 సర్వే నెంబర్ సార్. 34 సర్వే నెంబర్ అయితే ఇది ఖాతా నంబర్ లేదంటున్నాడు. ఓకే. సర్వే నెంబర్కి ఖాతా నెంబర్ లేదని చెప్తున్నారా? లేదని చెప్తున్నాడు. ఏంటి ఆయన గోవింద దగ్గర వాళ్ళే ఆయన గోవింద ఆడు ఇచ్చేటోళ్ళు ఆడు చెప్పినారు సార్. ఎవరు ఆడు ఇచ్చేటోళ్ళు ఆడు చెప్పినారు సార్. ఎవరు? మీ ఈ ఊరే కదా? ఈ ఊరే సార్. కొత్త పరిచయం. మైక్ ఇవ్వండి. ఆయనకి మైక్ ఇవ్వండి. నువ్వు మైక్ లో మాట్లాడా. ఏం చెప్పారు? అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినాడని చెప్తున్నారు సార్. అగ్రికల్చర్ వాళ్ళు చెప్పడం కాదయ్యా. నువ్వు వచ్చి నడుగు రికార్డు రాంగ్ అడ్రస్లు అడిగితే ఎట్లా? నువ్వు ఎవరిని అడగాలి? మీ ఊర్లో మన పంచాయతీరాజ్లో ఉండే రెవెన్యూ ఆఫీసర్ని అడగాలి తప్ప నువ్వే అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే వాళ్ళు ఎట్టిస్తారు నీకు పట్టా? ఆయన అన్నాడు సార్, అడిగితే ఇన్ని ఇస్తానని చెప్పినాడు. నిన్న అడిగినా సార్ ఇస్తానని చెప్పినాడు. ఇస్తానన్నాడు. ఓకే. ఇప్పుడు ఏంటంటే వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఎందుకు ఈ లిస్ట్ లో రాలేదు? ఇస్తానని చెప్పినాడు, నిన్న అడిగినా సార్. అది వచ్చేసి సర్వీస్ ఇనాం సార్. అయినది సర్వీస్ ఇనాం కాబట్టి అనేది చూపించడం లేదు అగ్రికల్చర్ వాళ్ళ దాంట్లో. మీ భూమి దాంట్లో అయితే చూపిస్తుంది సార్. సర్వీస్ ఇనాంలో కూడా ఆయనకు పట్టా, ఆయనకు రైట్ ఉంది కదా సార్. సర్వీస్ ఇనాంలో వచ్చినప్పుడు సార్ ఆయన పట్టా ఆయన పేరుతో ఉన్నప్పుడు అగ్రికల్చర్కి ఏం సంబంధం? నో అనడానికి. మనము 74 విలేజ్ ఫ్రీ హోల్డ్ లో ఉంది. ఫ్రీ హోల్డ్ లో ఉన్నప్పుడు
ఇప్పుడు మనం ఎప్పుడు క్లియర్ చేస్తాం ఈ 12? వాట్ డు యు మీన్ బై ఫ్రీ హోల్డ్? ఫ్రీ హోల్డ్లో 35 సార్, అది 20 ఇయర్స్ చేస్తాను సార్. జియోలో పెట్టి క్లియర్ చేశాను. 13 లక్షలు 7 లక్షలు యాజ్ పర్ నామ్స్ వచ్చినాయి సార్. మీకు డీవీలు వస్తున్నాయి. నేను తీసుకుని మనం ఇప్పుడు ఇది ఎక్కడుంది? జియోలో అయితే సార్ కానీ ఫ్రీ హోల్డ్ మనం ఫ్రీజ్ లో పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇవ్వచ్చు. ఫ్రీ హోల్డ్ అయిపోతే ఇప్పుడు ఈ ఊరు ఉందా లేదా? వాడదు సార్. అందులో ఈ ఊరు ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఫ్రీ హోల్డ్ ఇప్పుడు ఎగ్జామ్ చేసిన దాంట్లో ఈ ఊరు వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, ఇప్పుడు కొన్ని రికార్డ్స్ అన్ని తారుమారైనాయి. అందుకే మీ ఊర్లో కూడా 12 మంది పేర్లు ఫ్రీ హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు అది క్లియర్ చేశారు కేబినెట్ సబ్ కమిటీ. రేపు ఎల్లుండి ఒక నెల టైం, మీరు కలెక్టర్ గారు నెల టైం. ఓకే, మీరు క్లియరెన్స్ పంపిస్తారు డిపార్ట్మెంటు. కలెక్టర్ ఈ నెలలోనే ప్రింట్ చేసి మీ అందరి పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటే ఈ 12 మందికి కూడా అయిపోతాయి. ఈ మంత్లోనే ఇస్తారు. అదే మాదిరిగా ఈ ఊర్లో మ్యుటేషన్స్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యుటేషన్స్ని చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఇంకా చేసుకోలేదు. వీళ్ళే చేసుకోవాలని ఎట్లది ప్రొసీజర్? మ్యుటేషన్ 24 ఉన్నాయమ్మా, కానీ మ్యుటేషన్స్ డైడ్ 13 ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో మీరు చూస్తే 13 మంది మీ పెద్దలు చనిపోయినప్పుడు మీ పేరుతో రికార్డు మార్చుకోవాలి. ఒకప్పుడు దీనికి కూడా ఎక్కువ డబ్బులుంటే మొన్న ఎంతమ్మా 1000 రూపాయలు, ఇప్పుడు 10 లక్షల రూపాయల కంటే ఆస్తి తక్కువ ఉంటే 100 రూపాయలు కట్టేస్తే ఆటోమేటిక్గా మీకు మ్యుటేషన్ ఇచ్చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కడితే ఆటోమేటిక్గా మ్యుటేషన్ ఇస్తారు. కాబట్టి మీ తండ్రి కానీ మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయింటే అలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళందరూ ఇమీడియట్గా చేసుకోవచ్చు. రెండోది, మీ అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి. జాయింట్ ఎల్ఎల్ఎం, ఎస్పీఎం, ఎల్పిఎం, జాయింట్ పట్టాదార్. జాయింట్ పట్టాదార్ పేరేంటి? ఎల్పిఎం. ఓకే, ల్యాండ్ పార్సెల్ మ్యాప్. ఇప్పుడు మీకు రాను మీ పూర్వీకులకి మీకు వచ్చే ల్యాండు, మీ అన్నదమ్ముల మధ్యలో ఉండే తగరాదులు, దీనివల్ల కూడా ఇది అవుతున్నాయి. అలాంటివి ఇక్కడ చూస్తే దగ్గర 24 ఉన్నాయి. ఆ 24 మీరు కూర్చొని గొడవలు పడద్దండి. గొడవలు పడి లేనిపోని కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే కడాన నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోడి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటి మీద వాలింది అని అక్కడి నుంచి ఇంక గొడవలు పెట్టుకోవడం. గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం. అదే మరి అదైనా కోర్టుకు పోవడం. కొన్ని రోజుల తర్వాత మీరు కోర్టు పక్షిగా తయారైపోతారు. కోర్టుకు పోకపోతే మీకు నిద్ర రాదు. ఆ పరిస్థితి వస్తారు. మీరు ఆనందంగా ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. అత్యంత ఆశ వద్దు. మీరు అన్నదమ్ములే, అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఎక్కించినా మీరు ఎక్కద్దండి. అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే నష్టపోతాం. దయచేసి ఇది కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ డివిజన్ అంతా ఫ్రీగా ఇస్తున్నాం. మీ పేరుతో ఉంటే మీరు ఎక్కడికి పోయినా ఆ భూమి మీ పేరుతో ఉంటుంది ఎల్ఎల్ఎం కింద. అప్పుడు ఈజీగా మీకు లోన్ ఇవ్వడానికి ఆటోమేటిక్గా ఇస్తారు. మీకు లీగల్లో డాక్యుమెంట్ అవుతుంది. ఎక్కడికి తిరిగే పరిస్థితి ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి.
ఇంకో పక్క మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఒక 4. అంటే మీరు అమ్మినాక కొన్నారు, అలాంటి వాళ్ళు ఒక 4 ఉన్నారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మ్యూటేషన్ చేసేసుకుంటే మీకు వస్తాయి. అదే మరి కరెక్షన్స్ ఇంకొక 2 చేయాలి. ఇవన్నీ కూడా 74 ఉన్నాయి. 594 ఎకరాలు ఈ గ్రామంలో ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా 1-2 నెలలు టైం. అంటే ఇప్పుడు మా చేతల్లో ఉంటే మేము చేసేస్తాం, మీ చేతల్లో ఉన్నాయి. మీరు కొట్టుకుంటే మీ పంచాయతీ పరిష్కారం అయ్యే వరకు మేము మీకు పట్టా ఇవ్వలేము. లేకపోతే మీ తండ్రి చనిపోతే అది మీరు రాసుకోవాలి. దానికి నేను ఇమ్మీడియట్గా ఇస్తాం. 100 రూపాయలు 10 లక్షల కంటే తక్కువకి, 10 లక్షల కంటే ఎక్కువ ఆస్తుంటే 1000 రూపాయలు మీరు కట్టేస్తే ఆటోమేటిక్గా మీ పేరుతో రికార్డ్ అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయి. క్లారిటీ వచ్చింది అందరికీ? అర్థమైందా? అర్థమైందంటే జైలు పైకెత్తండి. ఓకే, ఇది కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు చెప్పండి. వాడి మైక్ ఇవ్వండి. అబ్బాయి సార్, నా పేరు మంగళ జితేంద్ర కుమార్. నాది నంద్యాల జిల్లా కోస్పాడు మండలం. సార్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ కాదు, చెప్పు. ఏం చెప్పా సార్, నా పేరు మంగళి జితేంద్ర కుమార్. మంగళి అనేది నేను నాయ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడిని. గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే చేసిన సమయంలో 100 సంవత్సరాల కిందట రీసర్వే అనేసి పెట్టారు. అందువల్ల ఈనాం అనేసి మా పొలాల్లో వేయడం జరిగింది. వేయడం వల్ల గత 3 సంవత్సరాల నుంచి మేము ఆ భూమిని తీసుకొని బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవడానికైనా లేకపోతే సొసైటీలో పెట్టుకోవడానికైనా మాకు ఇబ్బంది ఉంది సార్. ఈ విషయాన్ని నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సోమవారం కలెక్టర్ గారి ఆఫీస్లో PGRS విన్నపాలు ఇచ్చుకోవడానికి ఇచ్చారు. నేను 22వ తారీఖు డిసెంబర్లో ఇచ్చాను. తర్వాత వ్యక్తిగతంగా మన జాయింట్ కలెక్టర్ ఇప్పుడు దానికి ఏం చెప్పానంటే ఇప్పుడు మాట్లాడాను సార్. 1 మినిట్ సార్. జాయింట్ కలెక్టర్ గారిని కలిసాను. నువ్వు ఇచ్చావో నాకు అర్థమైంది సార్. నేను ఏమనుకుంటున్నా అంటే ఫైనల్గా మంగలి, చాకలి, కుమ్మరి ఈ కొన్ని వర్గాలకు సంబంధించిన పొలాలన్నింటినీ గత ప్రభుత్వం ఈనాం అనేసి పెట్టడం వల్ల మేము VRO, MRO, జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన వాళ్ళు అధికారులు స్పందిస్తున్నారు. కానీ మా చేతుల్లో ప్రస్తుతం లేదు. పైనుంచి ఆర్డర్ రావాలనేసి గత దసరా నుంచి అక్టోబర్ నుంచి చెప్పడం. జాయింట్ కలెక్టర్ జేసీ కమ్ ఏంటి జిల్లాలో పరిస్థితి ఏంటి ఆయన చెప్పిన దానిపైన. రేపు ఎక్కడన్నా కానీ రాంగ్ రికార్డు పడితే మాత్రం నేను మిమ్మల్ని పట్టుకుంటా. మీ ఆఫీసర్ ఎవ్వడు తప్పు చేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఇప్పుడు. నమస్కారం సార్. చెప్పమా సార్, మనము ఇక్కడ రైతు చెప్పిన సమస్య వచ్చేసి సార్ ఇనాంగా నమోదై ఉంది వెబ్లాండ్లో. అది పట్టా కింద మార్చమని రైతు రిక్వెస్ట్ సార్. సార్ లాస్ట్ 4 monthsలో సార్ ఆఫ్టర్ ఐ జాయిన్డ్ టోటల్గా సార్ మనం 21,569 ఎకరాలు సార్ ఇనాం నుంచి పట్టాకి కన్వర్షన్కి ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం సార్. కన్వర్షన్ కూడా చేశాం సార్. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే సార్ ఇనాం ల్యాండ్స్లో కూడా సార్ కొన్ని ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయ్యాయి సార్. ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయినవి అబయన్స్లో పెట్టారు సార్ గవర్నమెంట్ లెవెల్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ పంపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్డర్స్ పంపించిన తర్వాత స్టిల్ ఏం పెండింగ్ ఉంటాయి మళ్ళీ మాకు చెప్పండి. అది ఏదైనా జెన్యూన్గా ఉంటే వెరిఫై చేద్దాం. ఒక మ్యాక్సిమం డిసెంబర్ లోపల 100% అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలి. అది 22A కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళ సాగు చేసుకుంటూ కొన్ని ఎస్టేట్ భూమని, ఇనాం భూమని, 22A అని ఇవన్నీ పెట్టారు. నేను అవన్నీ మాట్లాడతాను. అది మీరు ఒక బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయండి. ఇవి కూడా తీసేసుకోండి. డెఫినెట్లీ సార్. నీకు ఆ రికార్డు ఒకసారి మీరు అందరికి సర్క్యులేట్ చేయండి. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ సార్. ఏటా నీ సమస్య ఏంటయా? నమస్తే సార్. చెప్పా. ఇది మా పెద్దలు సంపాదించింది సార్. భూమి 19 ఎకరాల 66 సెంట్లు ఉంది సార్. దాంట్లో మా నాయన 5 ఎకరాలు దాన ఎకరం చేసి ఇచ్చినాడు. మా నాయన 3 ఎకరాలు అమ్మినాడు. 80లో 90లోనూ అమ్మినాడు. 80లోనూ చెల్లెలకి ఇచ్చినాడు. ఇప్పుడు 11 ఎకరాల 66 సెంట్లు ఉంది. ఎండోమెంట్ కింద పడింది. 2 ఏళ్ళ నుంచి తొండలాడుతున్నాను. రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్. ఎండోమెంట్కి ఉంది. అవును సార్. ఇది ఏ ఊరు? అత్తి బెళగలు సార్. ఆలూరు పక్కన అత్తి బెళగలు సార్. ఈ ఊరు కాదు. ఈ ఊరు కాదు సార్.
ఆలూరు నుంచి వస్తానే ఉన్నాం సార్ 2 ఏళ్ళ నుంచి. ఆలూరు నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? సార్, మీరు వస్తారనే వచ్చినాం సార్. మొన్న ఎమ్నూరుకి వచ్చింటి ఓకే, కొద్దిగానే పోయినారు సార్. ఇవి కూడా మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ కర్నూలు డిస్ట్రిక్ట్ పంపించండి. సాయి ప్రసాద్ రెవెన్యూ సిసిఎల్ఎమ్మ చూడమ్మా, మీరు తీసుకొని నువ్వు అది డీటెయిల్స్ ఒక కాగితం రాసి వెరిఫై చేసేస్తావు. నువ్వేంటే ఆయనకి మైక్ ఇవ్వండి. నీకు మైక్ ఇస్తారు, నువ్వు చెప్పు. మైక్ ఆయనకి పంపించండి. పాస్ ఆన్ తొందరగా ప్లీజ్ కూర్చోండి, మాకు కూర్చోండి. సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం, కలెక్టర్ మేడంకి నమస్కారం, కోట్ల సూర్యప్రకాశుడి గారికి నమస్కారం. ఓకే మా అందరికి నమస్కారం. నీకు కూడా నమస్కారం. నువ్వు సబ్జెక్ట్కి రా. సార్, ఏం జరిగిందంటే 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి నా 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారికి 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జీలు. మేడంతో మాట్లాడుతున్నాను ఏమో, సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన, స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించిన చేనులే పోతా. మేడం 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీ కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు. ప్యాప్ల్ ఎస్ఐ చేనులో పోతే కేసు రాసా నాది నా కొడుకు పెద్ద ఆయన ఏ కేసు రాయ అన్నాడు కోట. ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం జంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏ తిప్పలు పడాలని రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? మా రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది? ప్యాపిలి డోనే కదా? ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్ హియర్. హలో, ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా వాళ్ళు ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. నువ్వు కరెక్ట్గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది? ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలెం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గనరాజన్ అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే ప్యాపిల్ సిఏ గారు. ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకొని నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చెప్పండి. నువ్వు ఇచ్చేసా 120 సరమర 340 మోడ్సి 2023 వచ్చింటే 2020లో కోర్టులో ఉన్న ఎట్టిస్తారు సార్. అందుకేమ్మా నువ్వు అన్ని కూడా నువ్వు నీ డీటెయిల్స్ అన్ని
నేను పేర్లుగా ఆర్డీఓ చెప్పా, కలెక్టర్ చెప్పా, మా మంత్రి గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఇస్తున్నా. నువ్వు ఇచ్చేసి నువ్వు కూర్చోమ్మా, ఈ పక్క వచ్చి నువ్వు కావాలంటే ఆ పక్కన వచ్చి ఇచ్చేసి కాగితాలన్నీ మీరు ఇవ్వండి. నేను అవన్నీ ఏం చేయాలని నేను పరిష్కారం, ఎవ్రీ పిటిషన్ ఐ విల్ గో త్రూ అండ్ దెన్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను తప్పకుండా సార్ట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ కూర్చో, ఫ్రీ ఫర్ ఆల్ కాకూడదు. మీటింగ్ సక్సెస్ఫుల్ కావాలి, అందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా సమస్య ఉంటే మీరు చెప్పండి, నేనే పర్యవేక్షిస్తా, నేనే చెక్ చేపిస్తా. ఒకవేళ ప్రతి ఒక్క పిటిషన్ కూడా డీటెయిల్స్కి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు పంపేయండి మా పక్కనుండు, నువ్వు నిలబడుకో, పక్కన నేను తీసుకుంటాను. ఓకే, తర్వాత కాగితా తర్వాత పక్కనుండి ఇద్దరు రండి. అవన్నీ హెల్త్ కోసం అడుగుతున్నా, పక్కనుండి ఇద్దు. ఆరోగ్యం అయిన తర్వాత కూర్చోమా. మళ్ళా ఏదైనా పిటిషన్ ఉంటే పక్కనుంటే ఇద్దరు, నేను పోయేటప్పుడు అన్ని తీసుకొని న్యాయం చేస్తాం. నెక్స్ట్ సార్, తమ చేతుల మీదుగా ఈకేవై చేసి ఇద్దరికి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించవలసిగా కోరుతున్నాం సార్. గ్రామసభ సాక్షిగా రైతుల చెంతకు నేరుగా పట్టాదార్ పాస్ పుస్తకాన్ని మాన్యులు గౌరవనీయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఈకేవైసీ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అత్యంత స్పష్టమైనటువంటి ఆదేశాలతో వారు వెరిఫై చేసి ఇస్తున్నారు. గట్టిగా మన చప్పట్ల మధ్య వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. పారదర్శక పాలనకు పట్టాదార్ పాస్ పుస్తకం పొందినటువంటి ఉయ్యాల శ్రీని గారు స్పందన తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు. సార్, నా పేరు ఉయ్యాల శ్రీను సార్. మాది కొత్తబుర్జు గ్రామం సార్. మాకి 3 అబ్బాయిలు సార్. మేము సాగులోనే 2 ఎకరాల 9 సెంట్లు సాగులోనే చేసుకుంటున్నాం సార్. కానీ మాకు పాస్బుక్ కానీ 1B కానీ అడంగలు కానీ లేవు సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయాం సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి. మీది మిగులు భూమిలో ఉందని చెప్పారు సార్. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మిగులు భూమికి పరిష్కారం చేసి నాకు రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తదుపరి మన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు సభనుద్దేశ సందేశం ఇస్తారు. ఈరోజు పాస్బుక్లు పంచ కార్యక్రమంలో మన కొత్తబుజ్జు గ్రామానికి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి నేను తరఫున నమస్కారం చేసుకుంటాను. అలాగే మంత్రులందరూ కూడా, కలెక్టర్ గారికి మీ తరఫున ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. ఇది పాస్బుక్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది ఎలక్షన్ ముందు మనం ప్రతి గ్రామానికి వెళ్తే అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. మనకు
సార్ మాకు పాస్బుక్లు ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. మా పొలాల్లో రాళ్ళు తీసేశారు. ఆయన ఫోటో పెట్టి రాళ్ళు పెట్టారు. దానివల్ల మాకు భయం ఏర్పడుతుంది. మా పొలం హక్కుందా లేదా భయంతో అప్పుడు రైతు భయపడ్డారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, మేము గెలిచాక తప్పకుండా మరి రీసెర్చ్ చేయించి రాజముద్రతో మీ బుక్లు ఇస్తాను, మీ ఆస్తి కాపాడుతా చెప్పినాడు. కాబట్టి ఈరోజు మీ గ్రామానికి వచ్చి పాస్బుక్ పంపిణీ చేశాడు. ఇది మంచి కార్యక్రమం. తర్వాత డోన్ కూడా చాలా వెనుకబడిన ప్రాంతం, మీకు ఎంతో తెలుసు. ముఖ్యంగా సార్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే డోన్ని కన్వర్ట్ చేసుకోవాలి మా రైతుల, అది ఇంపార్టెంట్ సార్, అది ఇంపార్టెంట్ మనకు అందరి కోరిక అదే సార్. తర్వాత మొదట మా ప్రాంతానికి నీళ్ళే, మనకు సాగునీరు లేదు. వర్షం వస్తేనే మన బతులు తెలగవుతాయి. ఈ మధ్య మనం ప్యాపిల్ కానీ డోలు కానీ ఉప్పాసి నింపుకొని కొద్దిగా మెరిగాం, ఇంకా కొంచెం నింపుకోవాలి మనం. అలాగే బుర్గా ప్రాంతం కూడా నింపుకోవాలి. అంతా సున్నం పట్టిన మనం బోర్లు వేసుకుంటే నీళ్ళు రావటం లేదు. రకరకాల ఇబ్బందులు పడుతున్నాం మనకు చాలా సమస్యలు మనకున్నాయి. అది పెద్ద టౌన్, మనకు ఉద్యోగాలు లేవు. సార్ నేను రిక్వెస్ట్ చేస్తామంటే మా బూర్గా ప్రాంతంలో దాదాపు 3 ఎకరాలు ఉంది. అక్కడ ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే మా ప్రాంత ప్రజల బాగుంటుంది కూడా మనం చేసుకుంటారు సార్. ఆ ప్రాంతంలో మా బూర్గా ప్రాంతం, మా కొండ మీద దాదాపు 3 ఎకరాలు అవైలబుల్ ఉంది సార్. అక్కడ మంచి ఇండస్ట్రీస్ పెడితే మా ప్రాంతం ఉంది బీద ప్రాంతం, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తర్వాత మా గ్రామంలో చాలా మంది బీదలు ఉన్నారు సార్. మా ప్రాంతంలో వాళ్ళకి వర్షం వస్తే తప్ప వాళ్ళ కడుపు నిండా వాళ్ళ బతుకులు బాగుంటుంది. మనకు కావాల్సింది ఇంకా ఇండ్లు కావాలి, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, రకరకాల సమస్యలు సార్. సమస్యలను తీర్చాలి. ఇది ఒక మంచి అవకాశం మాకు సార్. మా ప్రాంతంలో బాగుపడాలంటే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్ మావి. ఆ డిమాండ్స్ నీటికి సంబంధించిన డిమాండ్స్. ఆ డిమాండ్స్ పూర్తి చేస్తే తప్పకుండా మా ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా రైతు కుటుంబ బాధ్యత కూడా మేము చేసుకుంటున్నాం సార్. సార్ మా PID సార్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ restoration of augmentation of irrigation tanks 13 కోట్లు అవుతుంది సార్. పైప్ లైన్ ఫ్రమ్ అవకరిజమాయి టు ఊర్గల పైప్ లైన్ మండలంలో అక్కడ చెల్లింపుకోవచ్చు సార్. అలాగే ఫార్మేషన్ ఆఫ్ బైపాస్ రోడ్ ఫ్రమ్ డోన్ టౌన్ సార్. మధ్యస్వామి టెంపుల్ ఇంప్రూవ్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైనింగ్ కాలేజ్. మైనింగ్ కాలేజ్ కావాలి సార్. మాకు ఇక్కడ మైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మైనింగ్ కాలేజ్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్. ప్రపోజల్ ఆఫ్ 132/33 kV సబ్స్టేషన్ ప్యాపిలీ కావాలి సార్. ఒకటి ఎస్టాబ్లిష్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్యాపిలీ సార్. ఇంక్లూషన్ ఆఫ్ మీద బుగ్ జంగాల కమ్యూనిటీ ఎస్సీలు చేర్చుకోవచ్చు సార్. బుగ్ జంగాల సార్, బుగ్ జంగాల కమ్యూనిటీ ఎస్సీ కాస్ట్లో చేర్చుకోవాలి సార్. ప్రపోజల్ ఆఫ్ జంక్షన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ R&B approach road from KM 342 to NH 340 సార్. ఇది గతంలో ముఖ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాల్మీకి పెండి పెట్టారు సార్. అది కంప్లీట్ చేసుకోవాలంటే 50 లక్షలు కావాలి సార్. అది ఒకటి కంప్లీట్ చేసుకోవాలి సార్. తర్వాత మాకు డోన్ నుండి ముఖ్యంగా మనకు మేచర్ పోతుంటే రైల్వే ప్రాపర్టీ ముందుకు వచ్చింది సార్. ఆ ప్రాపర్టీ కూడా లింక్ చేస్తే మాకు చక్కగా అయిపోతుంది సార్. మాకు అది రిక్వెస్ట్ ఆఫ్ రివీల్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ criminal market at Papili, Don Constance, sir. Repair and restoration of check dams at Don Constance, sir. Don Belchella Municipality Works Proposal, sir. Providing of internal seashore from Don, Belchella and Papili, sir. ఇవన్నీ మాకు పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ మాకు ఇచ్చుకుంటే తప్పకుండా మా ప్రాంతం బాగుంటుంది. ముఖ్యంగా మాకు నీళ్ళు కావాలి సార్. నీళ్ళు కావాలంటే మాకు అందినివా ఇంపార్టెంట్ కావాలి సార్. మాకు అందినివా కానీ కేసు కానీ ఇంపార్టెంట్ సార్. దానికి
మనం గుండెలు కట్టుకుంటే తప్పకుండా అక్కడ నుంచి ఎన్నికలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడే పరిస్థితి అయిపోతుంది సార్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు సార్. తప్పకుండా ఈ మేము ఇచ్చిన ప్రపోజల్ శాంక్షన్ చేసి తప్పి నేను తెలుసుకుంటాను సార్. హలో, ధన్యవాదాలు సార్. డోన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నివేదిక సమర్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి అలుపెరగని శ్రామికుడు, నిరంతర సైనికుడు, నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత, మన ఆత్మీయ నేత, గౌరవనీయులు, మాన్యులు, ఉదాన్యులు, శ్రీయుతులు, మాన్య మహోదయులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం సార్. చూడమ్మా, ఇన్నమ్మా, ఇన్నమ్మా, తల్లి కూర్చోమ్మా. కాదమ్మా, ఇనమ్మా, పోలీస్ వరగండి, మీరు వరగండి, మీరు కూర్చోండి. పోయేటప్పుడు మీతో మాట్లాడతాను. అందరి పనులైనాక మీ పని కూడా చేస్తాం. అంతేగాని మీరంతా అడిగేది గొడవ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి ఉంటుంది తల్లి. గొడవ కాకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. అందరిలో కూడా ఆలోచన రావాలి. ఈరోజు నేను ఇక్కడికి కొత్త బురుజు గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో స్థానిక శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైనున్న పెద్దలందరికీ, అధికారులందరికీ, ఈరోజు ఈ గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఇప్పుడే ప్రొసీజర్ అంతా మీరు చూశారు. ఎలాబరేట్గా ఇప్పటికి అంచెలంచెలుగా ఏం చేయాలనో చేసుకుంటూ మీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇంత ప్రయాస ఎందుకు వచ్చిందని మీరందరూ ఆలోచించుకోవాలి. ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ ఆస్తులు, మీ భూముల్ని కాపాడుతానని. ఇప్పుడే మీరు చూశారు, ఒక వ్యక్తి ఆస్తి ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన అనుమాయులకు రాసిచ్చేశాడంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఆరోపణలు ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. అనేక కారణాల వల్లగా మీరు ఒకసారి చూస్తే 3,40,00,000 ఎకరాలుంటే ఇందులో 1,95,000 ఎకరాలు 22A కింద పెట్టేశారు. అదే క్రోర్సే 1.95 crores. మొత్తం కలిసి 3,40,00,000 ఎకరాలు రాష్ట్రంలో ఉండే భూమి అంతా. దీంట్లో 22A కింద ఎస్టేట్ భూమనో, గవర్నమెంట్ భూమనో, ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేట్ భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకమునుపు వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు,
ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్నే కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాసు పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు, మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్ళు వేయాలి. ఆ రాళ్ళు పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. అంతవరకు నీ సొంత భూమి ఆ రోజు నుంచి అది గవర్నమెంట్ భూమి అయిపోయింది. అంటే నువ్వు చేసిన తప్పేంటి? నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించారు. బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయులకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా జరిగింది, మా సొంత భూమి, ఈ భూమి పోతే మేము బతకలేం, ఏం చేస్తారో చేయమంటే ఏం చేయాలో నాకే దిక్కులు తిరిగిన పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, నాకు అనుభవం ఉంది, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, నా జీవితంలోనే చూడలేదు. నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రి గారితో, మా CCLA కమిషనర్ గారితో కూర్చొని మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత నేను 26వ సంవత్సరం, ఒక్క సంవత్సరం టైం తీసుకుంటున్నాను. సర్వే చేయాలి, సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి, మీ ముందర చేయాలి, మళ్ళా దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడెక్కడో కర్నూలులోనో అమరావతిలో ప్రింటింగ్ మిషన్ లేదు. కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో
అదేవిధంగా దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి రాబోయే రోజుల్లో ఎవ్వడు కూడా మీ రికార్డు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయం చేశాను. అది అయిన తర్వాత మళ్ళీ తారుమారు చేస్తారని క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడి నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకొక స్టెప్కు పోయాను, బ్యాక్ ఎండ్. అక్కడుండే కంప్యూటర్లో పోయినసారి జరిగింది రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిగా రాసేసుకోవడం, మీ ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా మార్చేయడం, ఇవన్నీ జరిగాయి. అడిగితే బ్యాక్ రికార్డు కూడా లేదు. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకిచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనక రికార్డులు ట్యాంపర్ చేయలేరు, మీ పట్టాదారు పాసు పుస్తకాన్ని ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది నాకు ఒక దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గమైన పనికి నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ప్రతి నెల 9వ తారీఖున నేను వస్తాను, నా సమక్షంలో ఎటు జరిగిందో చూస్తాను. అదే సమయంలో గ్రామ సభలు పెట్టాలి, ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. మీరు ఆమోదించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోట్ తయారు చేయాలి. దానిపైన మీ యొక్క ఆమోదం ఈకేవైసీ తీసుకోవాలి. మీరు ఓకే అంటే ఆ ప్రూఫ్ పెట్టుకొని అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాం. మళ్ళా వచ్చిన తర్వాత మీకు చూపించి ఇదే మరిగా చదివించి ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా, ప్రింట్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ₹1 కూడా అవినీతి జరగకూడదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా, మీరెవ్వరు కూడా ₹1 ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ₹1 అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈరోజు జరిగే కార్యక్రమం రాబోయే 1 సంవత్సరం దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. టోటల్గా 1616 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 6860 గ్రామాల్లో చేశారు. 34,30,000 పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఆ రోజు తప్పుల తడక కింద 19,93,000 ఇచ్చారు. అన్ని తప్పులే, రికార్డు తారుమారు చేసి ఇచ్చేశారు. నేను వచ్చిన తర్వాత అన్ని కూడా పుస్తకాలు ప్రింట్ అయినట్టు అన్ని కూడా వదిలిపెట్టి నన్ను చాలా మంది మా ఆఫీసులు అడిగారు, ఈ పుస్తకాలు ఇచ్చాం, రైతులకు చేరాయి, మళ్ళా ఇప్పుడు చేయలేం, చేయాలంటే వాళ్ళనే డబ్బులు కట్టమంటామంటే నేను ఒకే మాట చెప్పాను, చేసింది తప్పు మీరు, కాబట్టి డబ్బులు కట్టరు,
మనమే పెట్టుకుందాం, ప్రింట్ చేయండి. మళ్ళీ ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మీకిమ్మని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికీ 19,33,93,000 ఇచ్చాం. ఇంకా బ్యాలెన్స్ 14,43,000 ఉన్నాయి. ఇవి కాకుండా 9,956 గ్రామాలు కొత్తగా ఇంకా బ్యాలెన్స్ గ్రామాలు సర్వే చేయాలి. ఇక్కడ సింగిల్ గ్రామాలు 7,518 ఉన్నాయి. ఇక్కడ 47,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. నాన్ సింగిల్ విలేజ్లు 2,438 ఉన్నాయి. 15,02,000 ఇవ్వాలి. 9,956 గ్రామాల్లో 62,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. మొత్తం కలిసి రాష్ట్రమంతా ఎన్నున్నాయని మీరు చూస్తే 16,816 గ్రామాల్లో 97,028 లక్షల పాస పుస్తకాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మీ గ్రామంలో విషయం చెప్పాను. ఏమేం సమస్యలు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మ్యాక్సిమం మా వాళ్ళు ఫిబ్రవరి అంటున్నారు, మార్చి అంటున్నారు, కానీ నేనైతే డిసెంబరే పెట్టుకున్నా. ఒకవేళ 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా 100% చేసిన తప్పుని కరెక్ట్ చేసి మీ భూమిని మీ పేరుతో ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఇది మీకు ఒక డాక్యుమెంట్. ఎక్కడ పోయినా మీరు చూసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే నేరుగా గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా చూసుకొని మీ భూమి దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దీన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈరోజు ఈ గ్రామం ఉంది. నేను టైం పెట్టాను. మీలో కొంతమంది మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మ్యూటేషన్ చేసుకోవాలి. మీ అన్నదమ్ములు గొడవలు పడిన దగ్గర మీరు రాజీకి వచ్చి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకొక అతను చెప్పాడు, నా భూమి 22 కింద 22A కింద పెట్టారని. ఈ గ్రామం దాన్ని ఎగ్జామ్ చేశాం. ఎవరి భూమి అనుభవంలో ఉందో వాళ్ళందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఈ నెల రాబోయే నెల 9వ తారీఖు లోపల ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరికీ ఇది చెప్తున్నా, మీరు ఇవన్నీ పూర్తి చేసి వీళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో ఎలాంటి సమస్య లేకుండా కొత్త బురుజు గ్రామం ఒక్కటి కూడా లిటిగేషన్ లేకుండా 100% మీ గ్రామ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక్కసారి రెవెన్యూ సమస్యని పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు ఆర్ఓఆర్ కానీ, ఎఫ్ లైన్ కానీ, రీసర్వే కానీ, అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేస్తున్నాం. మీరు ఎక్కడికన్నా వెళ్ళి రిజిస్ట్రేషన్ పోతే అర్ధ గంటలో రిజిస్ట్రేషన్ చేసి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. అక్కడ కూడా ఒక్క పైసా అవినీతి ఇవ్వకుండా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం సుపరిపాలన మీకు అందించాలని మొన్న ఎన్నికల్లో నేను చూశాను. మీరు ఎంతో అభిమానం చూపించారు. ఆ రోజు మన రాష్ట్రం విధ్వంస పాలయ్యింది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి
ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్య విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. రెండో పక్కన రాయలసీమలో ముఠా నాయకులు, అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. ఆ రోజు ఇంకో పక్క చూశాను, మా ఆడబిడ్డలు కూడా రాయలసీమలో పౌరుషానికి పోయేవాళ్ళు. ఎవరన్నా చంపితే నేను కుంకుమ కూడా తీయను, మళ్ళా అతన్ని చంపిన తర్వాత నేను సాంప్రదాయాల ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. అప్పటికే వెనుకబడిన ప్రాంతం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. నాయకులను కూడా కలిపాను, అనేక మంది నాయకులను కలిపా. ముఠాలొద్దు, గ్రామాల ప్రశాంతతే ముద్దు అని చెప్పి అందరికీ చెప్పి కల్పించా. అదైన తర్వాత మీరు ఒకసారి చూడండి, రాయలసీమ రాళ్లసీమ
ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేవు, పంటలు లేవు, ఉపాధి లేదు, అన్ని సమస్యలే. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు సులభం అవుతుంది. రాయలసీమలో హంద్రి నీవ, నగిరి గాలేరు, తెలుగు గంగ, SRBC ఇవన్నీ ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే అదృష్టం నాకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హంద్రి నీవ పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, అందరి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుణ్ణి స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కలకలలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యానవనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధర ఇప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసరం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికీ 1 పుట్ట 2 పుట్టలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను, మామిడికి తెగులు వస్తుంది. మామిడి అటు ఇటు ఊగితే ఆ కొమ్మలు రాచుకొని పండు కూడా సరిగా ఉండదు. దానికి ఈరోజు పేపర్ కవర్ పెట్టారు. పేపర్ కవర్ పెడితే పోయినసారి రేట్లు బాగా పడిపోయినాయి. నేనే ఆ రోజు 4 రూపాయలు ప్రతి ఒక్క కేజీకి సబ్సిడీ ఇచ్చాను. సబ్సిడీ ఇచ్చి రైతులు కాపాడుకోవడానికి ముందు ఎవ్వరు ఇవ్వాల, తెలంగాణ ఇవ్వాల, లేకపోతే తమిళనాడు ఇవ్వాల, కర్ణాటక ఇవ్వలేదు, మనమే ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం, 50% ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఒక్కొక్క పండుగ ఒకటి పెడితే
మంచి నాణ్యమైన పళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అందరికీ 7,000, 8,000, 5,000 వస్తే ఈ కవర్ పెట్టిన వాళ్ళకి 40,000, 35,000 వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ఒక టన్నుకు 1,40,000, 1,30,000 వస్తున్నాయంటే అది మన పంటకుండే విలువ. ఆ విలువని పెంచడం మీ అందరి బాధ్యత. దానికి సహకరించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వస్తే రైతుల యొక్క దశ దిశ మారుతుంది. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్యం విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి ఆత్మహత్య గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్టీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయలేదు నాకు తెలియదు. అదే మరిగా రోజు చెప్పారు, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి, బాత్రూంలోకి లాగి, గోడలు బెడ్ అంతా కూడా, కమ్మౌడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు, మీరు నమ్ముతారు, మీ మంచితనం అది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని
నా చేతిలో కత్తి పెట్టి ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన దోహేశాడు. అది నమ్మారు మీరు. 2019లో ఓట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు. నేరాలు చేయని రాజకీయ నాయకులు నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సమిక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూసి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ అన్నా, ఆపరేషన్లు చేసుకోమన్నా, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నా. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. అంతా వయసు మళ్ళిన వాళ్లే తయారవుతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబం, సంపద ఉండే కుటుంబం అనుకున్నాం. అంటే జనాభా అనే కుటుంబమే సంపదగా ఆలోచించాం. ఇప్పుడు డబ్బుల మీద ఆశ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒకరే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు అని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. ఇవన్నీ కూడా 20 ఏళ్లలో 30 ఏళ్లలో. ఎందుకంటే కాలం మారింది, పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం పనులు చేయాల్సింది మెషిన్ల కోసం పనిచేయాలా, మనుషుల కోసం కాదు.
చాలా దేశాలు ఈ అనుభవంలోకి వచ్చాయి. దేశాల్లో జనాభా తగ్గిపోయింది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్లే భారం అయిపోయి ఈ పిల్లలే వద్దు, నీకు బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే రైతు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ 90% డబ్బులు ఇస్తున్నాను, నీళ్లు ఇస్తున్నాం, హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం. అదే మరిగా ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి అగ్రి టెక్ ద్వారా ముందుగానే ఎలాంటి తెగులు వస్తుందో పసిగట్టే మార్గాన్ని కూడా మీకు అందరికీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతాం. రైతే రాజు కావాలి, రైతు అప్పుల పాలు కావడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క మా ఆడబిడ్డలకి దీపం నేనే పెట్టా. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మళ్ళీ ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శ్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీ ఆధార్ ఇచ్చేసి ఏ టెంపుల్కి పోవాలన్నా, ఏ మసీదుకి పోవాలన్నా, ఏ ప్రాంతానికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేసే ఏర్పాటు చేశాను. ఒకప్పుడు తల్లిని చూడాలంటే భర్త పర్మిషన్ కావాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఏ దేవాలయానికి పోవాలన్నా బస్సు ఎక్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం. మళ్ళీ అన్నదానం అన్ని టెంపుల్స్లో పెడుతున్నాం. దానికి కూడా ప్రక్షాళన చేస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇదే ప్రభుత్వం 5 ఏళ్లు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఇదే ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ఎట్లా అందుబాటులో ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు, ఉచితంగా ప్రయాణాలు చేశారు. ఇంకో పక్కన నేను డిఎస్ఏ పెడతా అన్నాను, కానిస్టేబుల్స్కి ఇస్తా అన్నాను. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్ఏ పెట్టా. పిల్లలందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ముందుకు పోతున్నా. 20 నెలల్లో 6,58,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయిన రోడ్లు భయంకరంగా ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది, ఏం చేస్తామో చేయమన్నా. ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే మా కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కేశవ్ అయితే ఏది అడిగినా డబ్బులు లేవంటా ఉంటే డబ్బులు ఎట్టొస్తాయో ఆలోచిద్దాం, ముందు శాంక్షన్లు ఇమ్మన్నాను. ఈ రోజు ఘనంగా చెప్పగలుగుతున్నా, సంతోషంగా చెప్పగలుగుతున్నా, నంద్యాల జిల్లాలో R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. ఇంకా పంచాయతీరాజ్ రోడ్లో నాకు ప్రాబ్లం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆలోచించాం. ఒక 4,000 కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు కేటాయిస్తున్నాం.
ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజుకి ఈ రోజుకి పరిపాలన ఎట్లుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేశాం, చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నాం. అందరికీ సహాయం చేసి అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయలసీమలో కొప్పర్తి కడప దగ్గర ఇండస్ట్రియల్ టౌన్షిప్ కడుతున్నాం. ఓర్వకల్లులో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం. విమానాలు తయారు చేసే కేంద్రంగా అనంతపూర్ని ఎంపిక చేశాం. తిరుపతిలో సెటిలైట్ తయారు చేసే స్పేస్ సిటీని తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన వాళ్ళు టెక్నాలజీలో ముందుండాలి. ఒకప్పుడు నేను చేశాను. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ ఒక్క విషయం మీరు ఒకసారి చూస్తే బ్రహ్మాండంగా ఫలితాలు వచ్చి ప్రపంచం అంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగువాడు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. దానికి కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఐటీ యుగం, ఈరోజు ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీ పొలాన్ని పంట ఎక్కువ సాగు చేయాలన్నా, ఆధునిక పద్ధతులు ఉపయోగపడాలన్నా, ఎప్పటికప్పుడు తెగులు నివారించాలన్నా ఏఐ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది. ఈరోజు నేను చూశాను, నంద్యాల జిల్లా 6 మీటర్లలో నీళ్లున్నాయి. డోన్ వచ్చే కొందికి 19 మీటర్లో నీళ్లున్నాయి. అంటే 3 రెట్ల పైన డోన్ కింద ఉంది. అప్పటికి కూడా చెరువులకు నీళ్లు తెచ్చాం. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది. నీళ్లు వచ్చినా భూమిలో ఇంకే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల భూగర్భ జలాలు కూడా అభివృద్ధి కావడం లేదు. దీనికోసం ఆలోచించి నేను ఒక యజ్ఞం మారుగా తీసుకున్నాను. 2 ఏళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే సమయంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాలి. అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి. మైక్రో ఇరిగేషన్ ఉపయోగించాలి. పొదుపుగా నీళ్లు వాడాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఫలితాలు వస్తున్నాయి. అల్టిమేట్గా వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూడండి, గడిచిన 19-24లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. 1,25,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టారు. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి. కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. కరెంటు కరెక్ట్గా ఇస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించడానికి కూడా ఇప్పుడే తగ్గించలేను, కానీ అప్పులన్నీ అయిపోయినాయి. ముందు అప్పులు తీరాలి, తర్వాత కరెంటు కూడా పెరిగే పరిస్థితి అవసరమైతే అప్పుడు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. మొన్ననే మీరు చూశారు, ఆనాటి పాలకులు 4,06,4,600 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని వేశారు. నేను వస్తానే అవసరమైతే నేనే భరిస్తా, దాన్ని వినియోగదారులపైన వేయద్దని దాన్ని కూడా రద్దు చేశా. అంటే మీ మీద 4,600 కోట్లు గడిచిన ప్రభుత్వం వేసినటువంటి భారాన్ని తగ్గించాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క మీ అందరి కోసం నేను ఎప్పటికప్పుడు మీరు చూస్తే ఒపీనియన్ కూడా తీసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామం నుంచి చూశాను. ఈరోజు సివిల్ సప్లైస్ ఉంది. గ్రామాన్ని మీరు చూస్తే
94.87% సాటిస్ఫాక్షన్ ఉంది. రూరల్ వాటర్ సప్లై ఉంది, చాలా తక్కువ ఉంది, 34% ఉంది. మీ అందరూ ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని ఈ ఊరోళ్ళందరూ కోరుకుంటున్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, తప్పకుండా జేజేఎం కింద ఈ గ్రామానికి పూర్తిగా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళ్ళాయిలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క పంచాయతీరాజ్లో 98% సాటిస్ఫాక్షన్ ఉంది. హౌసింగ్లో 83% ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 91% ఉంది. ఫ్యామిలీ వెల్ఫేర్లో 95% ఉంది. అగ్రికల్చర్లో 81% ఉంది. హార్టికల్చర్లో 83% ఉంది. ఫ్యామిలీ పబ్లిక్ హెల్త్లో 96% సాటిస్ఫాక్షన్ ఉంది. అనిమల్ హస్బెండరీ, ఆవులు కానీ పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చూస్తే 85 ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మిగిలినట్లు 71% ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 89% ఉంది. అదే మరిగా డైరెక్ట్ ఇక్కడ చూస్తే లా అండ్ ఆర్డర్లో కొంత తక్కువ ఉంది. నేను అందుకని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పెన్షన్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తానే మీకు ఒక ఫోన్ వస్తుంది, వస్తా ఉందా? అడుగుతున్నామా? మీరందరూ బటన్ నొక్కుతున్నారా? నేను ఏ పని చేసినా మీ యొక్క ఆమోదం తీసుకొని, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఏ అధికారి సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన దృష్టి పెడుతున్నా. ఏ రాజకీయ నాయకుడు మీకు అందుబాటులో లేకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఒత్తిడి పెంచుతున్నా. నా ఆలోచన ఒకటి, మీరందరూ అభిమానించే పరిపాలన రావాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రతి ఒక్క సేవ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, దర్జాగా మీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా తీసుకోండి. రెండోది, ఒకవేళ మీరు ఆ సర్టిఫికెట్సే కాకుండా అది రాయడం కూడా తెలియకపోతే రాబోయే రోజుల్లో మీరు ఫోన్లో మాట్లాడి, ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడి, నేను ఇన్ని గంటలకు ఇక్కడి నుంచి నంద్యాలకు పోవాలా, బస్సు ఎప్పుడు వస్తుందని అడిగితే అదే చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకుంటే నేరుగా దర్జాగా రిజర్వేషన్ వచ్చి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు కూడా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి సమస్య పరిష్కారం చేసి మళ్ళా మీకు జవాబు చెప్పే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీని ఉపయోగిస్తాం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుతాం. అయితే మీ దగ్గర నుంచి ఒకటే నాకు కావాలి, నేను చెప్పేదంతా వింటున్నారు, వినేసి రేపు మళ్ళా మీరు ఏం చేస్తున్నారంటే అన్నీ బాగున్నాయి, వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. నా పని వైకుంఠ పాడి మారిగా తయారవుతుంది. పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కించడం. అది మారాలి. సుస్థిరమైన పాలన సమగ్ర అభివృద్ధికి నాంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్ ఉంది, 25 సంవత్సరాలు ఒకే పార్టీ, కేంద్రం ఉంది, 15 ఏళ్ళు ఎన్డీఏ, మళ్ళీ ఎన్డీఏనే వస్తారు. మీరు మాత్రం అన్ని పనులు అయిపోయినాక మళ్ళా మీరు ఆలోచిస్తారు, ఇంకెవరన్నా వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆశపడతారు. అది తాత్కాలికమైన ఆశ. ఇప్పుడు నేను మా డాక్రా ఉమెన్కి ఒక పని చేశాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి పోయిన సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఎంఎస్ఎంఈలు పెట్టించాను. బ్రహ్మాండంగా చేశారు. నిన్న మళ్ళీ అనౌన్స్ చేశాను, 6 లక్షల మందిని అదనంగా ఒక్క సంవత్సరంలో మీ ఊర్లో దొరికే ముడి సరుకులు ఉపయోగించి మీరు వస్తువులు తయారు చేస్తే మీ వస్తువుల్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి టాలెంట్స్ ఉన్నాయి. 1,10,10,00,000 మంది ఉన్నారు.
కొన్ని వేల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. 3 కోట్ల మంది మీరే కన్జ్యూమర్లుగా ఉన్నారు. అందరినీ తీసుకొచ్చాను. 37 మందితో ఒప్పందాలు చేశాం. నాణ్యమైన సరుకులు ఉత్పత్తి చేయాలని, దానికి బ్రాండ్ కూడా పెట్టాలని ఈరోజు మీరు చూస్తే ఏదో స్వయం అనే పేరు పెట్టారు. ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తా, క్వాలిటీ కూడా తీసుకొస్తాం. అది కానీ చేస్తే పేద మహిళల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడనే P4 కూడా పెట్టాం. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, P4లో ఉండే వ్యక్తి. ఎవరిక్కడ రాబర్ మార్గదర్శి. 1 లక్ష మంది మార్గదర్శులు ఉన్నారు. 10 లక్షల బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వారు ఒక్కసారి వారు ఏం చేశారో ఒక్క నిమిషం చెప్తారు. మీ బంగారు కుటుంబం ఎవరు? బంగారు కుటుంబం మీరేనా? ఆయన బంగారు కుటుంబం, ఈయన మార్గదర్శి. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏమి చేస్తే చెప్పండి. బంగారు కుటుంబం చెప్పండి. బంగారు కుటుంబానికి ఇవ్వండి. చెప్పమా బంగారు కుటుంబం, నువ్వు చెప్పు. నీ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం కావాలనుకున్నావు, నీ ఇబ్బందులు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ నమస్కారం సార్. మాట్లాడు ఫ్రీగా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి, దగ్గర పెట్టుకోమా, ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం సార్. మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపూరు గ్రామం సార్. నా పేరు మంగళ నరసింహులు సార్. మాది ఫ్యామిలీ అంతా 7 మంది ఉంటాం సార్. మా కుటుంబంలో 5 మంది పిల్లలు సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది సార్ అమౌంట్. ఇప్పుడు 5 మందికి పడుతుంది సార్. అలాగే మా వృత్తిరీత్యా మంగళ పని చేస్తూ మేము షాపు చిన్న బంకు ఉంది సార్. అందులో కొద్దిగా పనిముట్లు లేనందువలన సరిగా జరగక షాపు మన P4 ద్వారా మైసు మార్గదర్శి ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ సామాన్లు సామాగ్రి ఇప్పించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వే ఎట్లా చేసావు మనో తమ్ముడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు. ఈ వేదికన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన చాలా పేద కుటుంబం సార్. అనేది మేము చేయడానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వీళ్ళ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ డాడీ కిడ్నీ స్టోన్స్ పడి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. దానికోసం మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కటింగ్ షాపులు చూసుకుంటూ ఈయనకి కొద్దిగా పనిముట్లు లేకపోవడం వలన పనిముట్లు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ విధంగా చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. అందుకే P4 తీసుకొచ్చాం. అదే పేరు మార్గదర్శి, అదే సమయంలో బంగారు కుటుంబం. నేను పేరు కూడా పెట్టాను, MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20 మందిని 20% చేయూతనివ్వాలి. అంటే నిరంతరం కింద నుండే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అవి రావాలంటే డబ్బులు కొంతమందికే ఉండడం కాదు, అందరికీ ఆ డబ్బులు అనుభవించే అవకాశం రావాలి. ఆరోగ్యం బాగుండాలి, సరైన తిండి తినే పరిస్థితి రావాలి, కనీస సౌకర్యాలు ఉండాలి. అందుకే నేను చేయాల్సిన పనులు నేను చేస్తా. సమాజంలో అందరూ కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఈరోజు P4 తీసుకొచ్చాను. దాని పేరే MBK అంటున్నా, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే 10-20. 10% పైనుండే బంగారు మార్గదర్శులు, 20% కింద నుండే బంగారు కుటుంబాలను తీసుకుని అనునిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఒక రోజున ఇప్పుడు బంగారు కుటుంబం, రేపు మార్గదర్శి కావాలి. ఇంకా ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో కిందికి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళకి సహాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, 18 మందికి మాత్రం ఈ ఊర్లో ఇంటింటికి కొళాయిలు ఉన్నాయి, 18 కొళాయిలే ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఊర్లో 100% JJM కింద
ఇంటింటికి కొళ్ళాయిలు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పా, అది కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఈ ఊర్లో మీరు చూస్తే సీసీ రోడ్లు, దానికంటే ముందు ఇండివిజువల్ సమస్యలు. 416 మందికి ఇళ్ళు లేవు, ఉన్నాయి. 55 మందికి ఇళ్ళు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఆ 55 ప్రారంభించి 100% అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంటింటికి టాయిలెట్, మరుగుదొడ్డి 441 మందికి ఉన్నాయి, 30 మందికి లేవు. అవి కూడా పూర్తి చేస్తాం. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. కానీ పవర్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవాలి, మీ పొలం దగ్గరనే కరెంటు తయారు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా మేమే డబ్బులు ఇచ్చి పెట్టిస్తాం. ఒకవేళ కరెంటు కానీ మిగిలితే మాకు ఇవ్వండి, కరెంటు అవసరమైతే మళ్ళా మీకు ఇస్తాం. తద్వారా కరెంటు ఛార్జీలు శాశ్వతంగా కట్టే పరిస్థితి ఉండదు. బీసీలకి 78,000 రూపాయలు ఉచితం, అదనంగా 20,000 ఇస్తాం, 98,000 ఇస్తాం. దానికంటే ఎక్కువైతే మీ అవసరాన్ని బట్టి ఎక్కువ పెట్టుకోండి, దానికి ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గర ఒక సోలార్ పెట్టుకోండి. సోలార్ పెట్టుకుంటే ఆ కరెంటు మీరు వాడుకోవచ్చు. మీకు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా తీసుకోండి. దానికంటే మిగిలితే మీ ఇంటికి వాడుకోండి. దానికి కూడా ఇంట్లో కానీ పైన రాదనుకుంటే బావి దగ్గర పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఏదైనా ట్రాక్టర్ ఉంటే, కారు ఉంటే, సైకిల్ ఉంటే, స్కూటర్ ఉంటే ఛార్జ్ చేసుకోండి ఫ్రీగా. పుష్పక విమానం ఒకప్పుడు చరిత్రలో విన్నాం, ఇప్పుడు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీరు తిరిగే పరిస్థితి నేను తీసుకొస్తా. నాకు సహకరించండి. ₹1 పెట్టుబడి లేదు. మీ పొలానికి 5 HP కానీ 7 HP కానీ ఎంత అవుతుందో మీరు చేయాల్సింది అక్కడ పెట్టుకొని ఒక మీటర్ పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జ్ వేయం. ఇప్పుడు ఇచ్చిన కరెంటు ఉచితంగానే ఉంటుంది. ఎంత అదనంగా వస్తే మీరు అది ఇస్తారు. అలాంటి వసతులు కల్పిస్తాం. రెండోది పెన్షన్లు ఇంకా ఈ ఊర్లో కావాలన్నారు. రాష్ట్రం అంతా ఒక పాలసీ తీసుకొని ముందుకెళ్తాం. రైస్ కార్డ్స్ అందరికీ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్స్ 49 మందికి లేవన్నారు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ 49 కూడా పూర్తి చేస్తాం. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాం, ఇంటింటికి టెలిఫోన్ ఫెసిలిటీ ఇస్తాం, వైఫై కూడా ఇస్తాం. భవిష్యత్తులో మీ ఫోన్ అనేది మీకు వజ్రాయుధంగా తయారవుతుంది. ఏ పని కావాలన్నా ఫోన్ ద్వారా చేసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడడానికి ముందుకు పోతున్నాం. 2,50,000 రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ పెడుతున్నాను. ఇంకొక పక్క పేదవాళ్ళకి 20 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే 100% సాసా కింద ఇంటింటికాడ గార్బేజ్ తీస్తున్నారు. ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ 56 ఉన్నాయి, ఇంకో 10 కావాలన్నారు, అవి కూడా ఇప్పిస్తాను. డ్రైన్స్ 2 కిలోమీటర్లు ఉంది, ఇంకొక 1/2 కిలోమీటర్ కావాలన్నారు, ఇమ్మీడియట్గా అది కూడా పూర్తి చేస్తాం. బీటీ రోడ్లు ఇప్పటికి 10.5 కిలోమీటర్లు అయింది. ఇంకా కొంత 2 గ్రామాలకు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇందిరమ్మపల్లి, అదే మరిగా షబాష్పురం, ఈ రెండుకి 8.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్డుకి అయితే పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి కానీ ఆ రోడ్లు వేయిస్తాం. ఇది కాకుండా సీసీ రోడ్లు 3.1 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా 1.2 కిలోమీటర్లు వేస్తే అవి కూడా పూర్తవుతాయి. అన్ని పనులు చేసి ఒక ఆదర్శ గ్రామంగా ఈ కొత్త బుర్జుపల్లిని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా,
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తాం, సమాజం కోసం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం మీరు ఆలోచించుకోవాలి. దానికి హార్టికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు పోతే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు కాన్స్టిట్యున్సీ గురించి. తప్పకుండా ఎన్ని సమస్యలు వీరైతే అన్ని పరిష్కారం చేసి ఈ ఇది వెనుకబడిన నియోజకవర్గం కాదు, కానీ నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మీలో తెలివైన రైతాంగం ఉన్నారు. జిల్లాలో నీళ్లున్నా ఆదాయం వెనకబడ్డారు. నీళ్లు లేకపోయినా డోన్లో మాత్రం తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నారు. అంటే దానికి కారణం మీరు పండ్ల తోటలు వేస్తున్నారు. అందరూ వరేస్తే మీరు పండ్ల తోటలేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మీ తెలివి. దానికి అభినందనలు. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటా న్యాయం చేస్తా. నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు డోన్ నియోజకవర్గ అభివృద్ధి, కొత్త బురుజు అభివృద్ధి గురించి సమగ్రంగా సందేశం ఇచ్చేటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.